హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు బాగా ఆకలేసింది. అరండల్పేట 4th లైన్లో క్లాసిక్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళామండి. చికెన్ నూడిల్స్ తిందామనేసి వెళ్ళాము. కొంచెం స్పైసీగా చేశారు, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. తినలేకపోయాము, చాలా ఎక్కువగా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. చాలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు అటు వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని అరండల్పేట 4th లైన్ శివాలయం ఆపోజిట్ అండి. క్లాసిక్ ఫుడ్ కోర్ట్ అండి. చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. నూడిల్స్ అయితే నేను అసలు నాకు ఇష్టం ఉండదండి. మా వారి కోసం అని చెప్పి నేను కూడా సరే తిందామని చెప్పేసి వెళ్ళాము. టేస్ట్ అయితే పర్లేదు, నచ్చింది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కువైపోయింది. నేనైతే అసలు తినలేకపోయాను. హాఫ్ తిన్నానండి. నేను ఎక్కువ ఇంట్లో చేసిన ఫుడ్కి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయటం ద్వారా నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియోస్ అనేది మీకు రావటం జరుగుతుందండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది నా వీడియోస్ చూడటం. మేము మార్నింగ్ 10 నుంచి మేము షాపింగ్ చేసి ఉన్నామండి. బాగా అలసిపోయాము, ఆకలేసేసింది. ఆకలేయడం ద్వారా మేము ఏమైనా తిందాం అనుకుంటే మా వారికి నూడిల్స్ అంటే ఇష్టం కాబట్టి సరే అక్కడ క్లాసిక్ ఫుడ్ కోర్ట్కి వెళ్దామన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాము. మనది అసలే గుంటూరు కాబట్టి చాలా అంటే చాలా స్పైసీ ఎక్కువగా చేశారు. ఆ స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా దాన్ని చాలా ఇష్టపడ్డానండి. బాగుంది టేస్ట్ అయితే. మేము షాపింగ్ చేసి వచ్చామన్నాం కదండి. ఏమేమి షాపింగ్ చేసామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. నా వీడియోస్ మీకు ఎక్కడి వరకు వస్తున్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మా వారు నేను ఎవరు ఫస్ట్ తింటారా అని పోటీ పెట్టుకున్నామండి. అలా పెట్టుకున్నప్పుడు కారం ఎక్కువ ఉండడం వలన మా వారు అయితే తినలేకపోయారు. అయినా కానీ లాస్ట్కి అయితే ఆయనే గెలిచారండి. నేనైతే ఓడిపోయాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఈరోజు ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాలాగా బయట ఫుడ్ ఏమైనా తింటారా, లేదంటే ఇంటికి వచ్చి మీరు ఫుడ్ తింటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.